హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్రైజ్ జోషి. సరిత టుడే రెసిపీ ఏంటంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఐస్ క్రీమ్ రెసిపీ. ఇప్పుడు దీన్ని మనం క్యారెట్ ఫ్లేవర్తో చేస్తున్నామండి. చాలా బాగుంటుంది. వెజిటబుల్ ఐస్ క్రీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 5 మీడియం సైజ్ క్యారెట్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక జ్యూస్ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇందులోకి 100 ml వాటర్ వేసుకోవాలి. వాటర్ ప్లేస్లో మీరు మిల్క్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత మూత తీసి చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని నేను ఫిల్టర్ చేయట్లేదండి, మొత్తం పల్ప్తో సహానే తీసుకుంటున్నాను. వీటిని ఐస్ క్రీమ్ మోల్డ్స్ అని అంటారండి. ఇవి బయట మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఇందులోకి కొద్దిగా సేమియా వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ పల్ప్ని ఇందులోకి వేసి క్లోజ్ చేసుకోవాలి. Till I get up, time is barely on our side. ఒకవేళ మీకు ఐస్ క్రీమ్ మోల్డ్స్ అనేవి అవైలబుల్లో లేకపోతే టీ కప్పులు తీసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కూడా గ్లాస్లో ఫిల్ చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకొని ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో నేను ఇంకొక గ్లాసును కూడా ప్రిపేర్ చేశాను. ఇలా ఫిల్ చేసిన వాటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత పాయింట్స్ అనేది మనం పెంచుకోవాలండి. ఎండింగ్ పాయింట్ వరకు మొత్తాన్ని కూడా పెంచేసుకొని పెట్టేసుకోవాలి. 8 hours మినిమం ఉండాలి. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్తో, అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో వీటిని కొంచెంసేపు ఉంచి 1 minute ఉంచి తర్వాత వాటిని బయటకు తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ సూపర్ రెసిపీస్ సన్రైజ్ జోషి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.